హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ముందుగా మీ అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలండి. హ్యాపీ న్యూ ఇయర్. ఈ వ్లాగ్ అయితే నాది న్యూ ఇయర్ రోజుదేనండి. ఇంకా చాలా రోజులైంది నేను పెట్టలేదు. దగ్గర దగ్గర 1 వీక్ అయిపోతుందిలేండి. వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయట్లేదు. కొంచెం బిజీగా ఉంటుండా. ఎందుకంటే ఊరు వెళ్ళేది ఉంది. ఫంక్షన్ అటెండ్ చేసాను, అక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ టైర్డ్ అయ్యాను, మళ్ళీ న్యూ ఇయర్ పార్టీ ఇవన్నీ అస్సలు కుదరలేదు. సో న్యూ ఇయర్ రోజు అయితే అంటే నాకు ముందే తెలిసిందిలేండి ఒక విషయం. కానీ సర్లే న్యూ ఇయర్ రోజు ఎట్లనో వీడియో పెడదాము, ఎప్పటి నుంచో పెట్టలేదు కదా, ఆ వీడియో పెట్టేటప్పుడు మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకున్నాను. నాదైతే ఈసారి సప్త శనివారాల వ్రతం 3rd ఇయర్ కంటిన్యూస్గా ఒక 3rd ఇయర్ కంప్లీట్ అయింది కదా. లాస్ట్ మంతే కంప్లీట్ అయిందండి. సో నాకు ఈసారి తెలిసింది ఏంటంటే, మాకు ఉత్తర ద్వారం దర్శనం తిరుపతి టికెట్స్ దొరికాయండి. చాలా హ్యాపీగా అనిపించేసింది. అసలు యాక్చువల్గా దొరకవా అని అనుకున్నాము, బట్ దొరికేసాయండి లక్కీగాను. వైకుంఠ ఏకాదశి రోజుకైతే అసలు మనకి దొరికే ఛాన్సే లేదులేండి. ఎందుకంటే అప్పుడు అందరూ విఐపీలే కదా, మనలాంటి నార్మల్ పర్సన్స్కి అయితే అసలు వెళ్ళే ఛాన్సే ఉండదు. బట్ లక్కీగా ఏంటంటే ఇయర్లో ఒక 10 డేస్ అనుకుంటా, 9 లేక 10 డేస్ ఆ ఉత్తర ద్వారం అనేది ఓపెన్ చేస్తారు. అప్పుడు మనం దర్శనం చేసుకోవచ్చు అని పెట్టారు కదా. అప్పుడు ఇది ఈ మధ్యన అనుకుంటానండి, ఒక 4-5 ఇయర్స్ అవుతుందని నేను అనుకుంటున్నాను, నాకు పెద్దగా తెలియదులేండి. సో లక్కీగా అయితే మాకు దొరికింది. మా వారైతే ఒకసారి వెళ్ళున్నారు ఈ ఫ్యామిలీతో కలిసి. అయితే ఇదేనండి ఆ ఫస్ట్ టైం కూడా. ఎప్పుడంటే నేను ఫస్ట్ సప్త శనివారాలు వ్రతం చేసిన అప్పుడండి, ఇలా కంప్లీట్ అయింది, ఆ దర్శనం తగిలిందండి. ఆయన అయితే నడిచి వెళ్ళారు అప్పుడు ఉత్తర ద్వారం దర్శనానికి. ఈసారి అయితే నడిచేమి కాదండి, నార్మల్గానే. ఎందుకంటే మళ్ళీ మాకు వెంటనే భోగి రోజే రిటర్న్ అవుతున్నాం మేము. పండక్కి మళ్ళీ అత్తయ్య మావయ్యకి అన్నీ పెట్టవలసి ఉంటుంది కదా, అందుకని ఇంకా ఫ్రైడే వెళ్తున్నాం, సాటర్డే దర్శనం, సండే మళ్ళీ ట్రైన్ ఎక్కేస్తే మండే దిగుతాం. మండే భోగే కదా. సో ఈ న్యూస్ తెలిసాక నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కష్టాలు తీరాలి స్వామి, కొంచెం అప్పులు తీరాలి స్వామి అంటే మన కోరికలు చెప్పుకొని అయితే పూజ చేస్తాం కదా ఏదైనా. అది ఎవరైనా సరేనండి, దండం పెట్టాము అని అంటే, స్వామి మాకు కష్టం తీరాలి, లేకుంటే మాకు అప్పు తీరాలి, లేకుంటే ఈ పని అనుకుంటున్నాం ఈ పని అవ్వాలి అని అయితే ఎవరైనా దండం పెట్టుకుంటాం కదా. బట్ ఈసారి అయితే పూజ అయిన వెంటనే నాకు ఇట్లా వెంటనే న్యూస్ తెలిసింది అని అంటే కొంచెం ఓకేలే, చేసినందుకు హ్యాపీ. అంటే పూజ అనేది స్వామివారికి అందింది అని. లేకుంటే నాకు కొంచెం అప్పుడప్పుడు ఫీల్ అయ్యి ఉండేదానండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోలేకపోతున్నాను, ఇట్లాంటి చిన్న చిన్న వ్రతాలు కూడా నేను ఎర్లీ మార్నింగ్ చేసుకోలేకపోతున్నాను, లేట్ అయిపోతుంది అని బాధ ఉండేది. మరి ఏం చేస్తామండి, ఇంకేం చేయలేం. ఇప్పుడు దేవుణ్ణి చూసుకుంటే ఫ్యామిలీని పక్కన పెట్టవలసి వస్తుంది, అది కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ ఇల్లు పిల్లలు అదంతా అయిన తర్వాతే దేవుడికి నీట్గా అన్నీ చేసుకోవాలి. ఇటు ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేసి ఇల్లంతా చండాలంగా ఉంచేసి దీపాలు వ్రతాలు అంటే నా వరకైతే నచ్చదండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటారా, ఎర్లీ మార్నింగ్ లేచి నాకు ఇంకా హెల్త్ పాడు చేసుకోవడం అనేది నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే ఇంట్లో హెల్త్ విషయంలో అందరూ నా మీద డిపెండ్ అయ్యి ఉంటారు. ఫైనాన్షియల్గా ఎలా మనం హస్బెండ్ పైన డిపెండ్ అయ్యి ఉంటామో, హెల్త్ విషయం వస్తే మాత్రం ఎవరికి ఒంట్లో బాగోపోయినా నేను చెయ్యాలి. బట్ నాకు హెల్త్ పాడైతే మాత్రం ఎవరు చేస్తారు, ఎవరు చేయలేరు కదా. అందుకని అవన్నీ చూసుకొని ఇంకా పూజలు చేసుకుంటానండి. అందుకే చాలా లేట్ అయిపోతుంది. కొన్నిసార్లు అయితే నాకు పొద్దున్న కూడా అవ్వదండి. దండం పెట్టుకొని ఫాస్టింగ్ ఉంటాను, ఈవినింగ్ చేస్తానండి. సప్త శనివారం అవనియండి, లేకుంటే ఈ 16 సోమవారాల వ్రతం అవనియండి, ఇంకా దానికి మించి నేను ఇంకేం చేయలేనండి. అది నాకు తెలుసు, అదంతా దేవుడు అర్థం చేసుకున్నాడేమో. ఇవన్నీ కాదు, మనస్ఫూర్తిగా దేవుణ్ణి దండం పెట్టుకుంటే చాలండి. సో మేబీ నేను అలా చేశాననేమో, నాకు ఇంత మంచి అవకాశం అయితే వచ్చింది మా ఫ్యామిలీకి. మా డాడీ కూడా వస్తున్నారులేండి, శ్రీకాకుళం నుంచే వస్తారు, మళ్ళీ శ్రీకాకుళంకి వెళ్ళిపోతారు. ఎందుకంటే పండక్కి మమ్మీకి కూడా పెట్టాలి కదా అన్నీ, అమ్మకి తాతయ్యకి నాన్నమ్మకి. అందుకే ఆయన అటు వెళ్ళిపోతారు, నేనైతే ఇంక ఇటు వచ్చేస్తాము. సో ఫైనల్గా ఆ వెంకటేశ్వర స్వామికి అయితే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ ఇది మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటానా అని అనుకుంటా ఉన్నాను. అండ్ న్యూ ఇయర్ రోజు అలా అయిపోయిన తర్వాత పిల్లలకైతే ఇట్లా టిఫిన్ చేసి అయితే పెట్టేశాను.
ఇద్దరికీ హాలిడేసేనండి. టమాటోస్ ఈ మధ్యన బాగా సస్తాగా ఉన్నాయి కదా! సో, టమాటో చట్నీ చేసి కొంచెం బెల్లం సేమియా చేశాను. అది షుగర్ కాదండి. ఎందుకంటే ఈ మధ్యన జర్నీల వలన వాళ్ళకి దగ్గులు, జలుబులు ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ షుగర్ వేస్ట్ చేస్తే దగ్గొస్తది. వాళ్ళకి దగ్గొచ్చిందంటే అది నాకు పనిష్మెంట్ మళ్ళీను. వాళ్ళందరికీ చేసి చేసి ఇంకా నేను కాస్త సిక్ అయితాననేసి వాళ్ళకి బెల్లంతో చేశాను. తర్వాత కేక్ చేద్దామనైతే అనుకున్నానండి. సింపుల్ అండి. బయట నుంచి కొనే కేక్ ఏంటంటే క్రీమ్ ఉంటుంది. ఆ క్రీమ్ వల్ల వీళ్ళకి బాగా దగ్గొచ్చేస్తదండి. సో, అందుకనే నేనేం చేశానంటే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఓరియో బిస్కెట్స్‌తో. సరే చేస్తే కదా తెలుస్తుంది అనేసి ఇట్లయితే నేను 3 ప్యాకెట్స్ ఓరియో తీసుకున్నాను. నేను మధ్యలో బ్రౌన్ కలరు క్రీమ్ ఉండే ఇవైతే తీసుకున్నాను. నేను కూడా యూట్యూబ్‌లో చూసే చేశానండి. నార్మల్ కేక్ అయితే చాలా సార్లు చేస్తానులెండి. మంత్లీ వన్స్ అయితే చేస్తుంటాను. బట్ ఇలా ఓరియోతో అయితే ఇదే ఫస్ట్ టైం కేక్ చేయడం. సో, అవన్నీ అయితే నేను మిక్సీలో వేసేసి బాగా ఫైన్‌గా పౌడర్‌లా చేసేసానండి. చాలామంది క్రీమ్ పక్కకు తీసేసి ఓన్లీ బిస్కెట్స్‌నే మిక్సీలో వేస్తున్నారు. నేను ఎలాగా 2 యాడ్ చేయాలి కదా అనేసి అయితే అలా చేసి పక్కన పెట్టాను. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం పెరుగు అంటే ఒక 4, 5 స్పూన్స్ పెరుగు వేసి ఒక 2 స్పూన్స్ వాటర్ వేసానండి. అంటే థిక్‌గా ఉంది పెరుగు. కొంచెం మజ్జిగలా అవ్వాలి కదా అనేసి వేశాను. దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేశానండి. నార్మల్ ఆయిలే. మన ఇంట్లో మనం అదే కర్రీస్‌కి వండుతాము కదా! ఆ ఆయిలే వేసి బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. లేదు అనంటే మనం మిక్సీలో వేసేసుకున్నా సరే ఓకేనండి. లైటింగ్ వల్ల కనిపించట్లేదు క్లియర్‌గా. షుగర్ అండి. ఇది ఎట్లా అంటే 2 కప్స్ మైదా తీసుకుంటే 1 కప్ షుగర్ అండి అలా. 2 కప్స్ మైదాకి 2 కప్స్ షుగర్ తీసేసుకుంటే ఓవర్ స్వీట్ అయిపోతది. సో, 2 కప్స్ మైదాకి 1 కప్ షుగర్ తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసేయాలి. ఫస్ట్ అయితే షుగరు, పెరుగు, ఆయిల్ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా మైదా వేస్తూ మనం అది మిక్స్ చేస్తూ ఉండాలండి. ఉంటే స్పూన్‌తో అయినా, గరిటెతో అయినా లేదంటే ఇట్లాంటి దాంతోనైనా మిక్స్ చేసుకోవచ్చు. ఏదో చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ అండి. అన్నీ ఇంట్లో ఉండాలని రూల్ ఏమీ ఉండదు కదా! కొన్ని వస్తువులు లేనప్పుడు ఉన్న దాంతోనే నేను అడ్జస్ట్ చేసేస్తానండి. ప్రతీది కొనుక్కొని ఇంట్లో అయితే స్టాక్ పెట్టుకోను. ఏదో కేక్‌కి అవసరం ఉంటది కదా అనేసి ఆ కేక్ దానికనే ఒకటి కొనేసి అయితే అలా పెట్టుకోనండి. ఉన్న దాంతోనే అడ్జస్ట్ అయిపోతాను. కొంచెం థిక్‌గా వస్తది మనకి అవన్నీ కలిపేటప్పటికి. అప్పుడు కొద్ది కొద్దిగా పాలండి. ఒకేసారి ఎక్కువ పాలేయకుండా కొద్ది కొద్దిగా పాలు వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇదేంటంటే మరీ పలుచగా కాదు, మరీ చిక్కగా కాకుండా ఇట్లా వస్తే సరిపోతుంది. అదైతే నీట్‌గా అలా కలిపేసాను. అండ్ దీంట్లో కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం సోడా, కొంచెం వెనిలా ఇవేమైనా ఉంటాయి కదా మన దగ్గర. అలాంటి ఎసెన్షియల్ వేసినా ఓకే, వేయకపోయినా సరే ఓకేనండి. అండ్ చిటికెడంతా సాల్ట్ అండి. అంటే చాలా అంటే పడిందా అనేలాటట్టుగా సాల్ట్. ఎందుకంటే మనకి ఆ చిన్న టేస్ట్ వస్తది. లేకుంటే కొంచెం చప్పగా అనిపిస్తదండి. అందుకే చిటికెడు కన్నా తక్కువేనండి సాల్టు. అది వేసైతే నేను ఇది బాగా మిక్స్ చేసేసాను. అంటే ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ లాగాని మైదాకి ఏదో ఉండలా చుట్టుకొని ఉండిపోవడం అట్లా ఉంటాయి కదా! కేకు చేసేటప్పుడు అది బాగోదండి. పౌడర్‌లా ఉంటది. అందుకని ఇంకా నీట్‌గా మిక్స్ చేసేసి దాన్ని ఒక పక్కన పెట్టాను. దాన్ని నెక్స్ట్ ఇంకా ఈ ఓరియో బిస్కెట్స్‌ని పౌడర్ చేశాను కదా! దీన్ని కూడా ఒక బౌల్‌లో తీసుకున్నాను. నేను హ్యాండ్‌తో నార్మల్‌గా ఇలా అనేస్తే అది నీట్‌గా వచ్చేసిందిలెండి. లేదంటే మనం చిన్న జల్లిడలో వేసేసి జల్లించేసుకున్నా సరే మనకది ఉండలా కాకుండా నీట్‌గా పౌడర్‌లా వచ్చేస్తది. దాంట్లో అయితే నేనేం యాడ్ చేయలేదు. ఓన్లీ పాలు వేసి కలిపి కొద్దిగా బేకింగ్ పౌడర్ వేశానండి. అంటే ఒక చిటికెడంత బేకింగ్ పౌడర్ వేశాను అంతే. దాంట్లో ఇంక నేనేమీ వేయలేదు. ఎందుకంటే బిస్కెట్స్‌లో ఆల్రెడీ అన్నీ ఉంటాయి గనక దీంట్లో షుగర్ కానీ అదేంటది వంట సోడా కానీ, సాల్ట్ కానీ ఏం వేయలేదు. ఓన్లీ కొంచెం బేకింగ్ సోడా అంతే. అది వేసేసి పాలు వేస్తూ కలుపుతూ ఉన్నానండి. ఇది కూడా సేమ్ మనకి ఆ వైట్‌ది కేక్ కోసం నేను ఎట్లా అయితే మిక్స్ చేసుకున్నానో ఇది కూడా అదే దీంట్లో మిక్స్ చేసుకున్నాను. థిక్‌గా కాదు, అలా అని మరీ పలుచగా కాకుండా ఇట్లా అయితే మిక్స్ చేసుకున్నాను. ఇదైతే చాక్లెట్‌లా ఉంది. భలే ఉంది అసలు.
ఇంకా ఈ 2 మిక్స్ చేసేసుకున్నాక కడాయిలో అయితే నేను అదే స్టవ్ పైన చేస్తానండి. ఓవెన్ ఏమీ లేదు. స్టవ్ పైన అయితే నేను ఆల్రెడీ కడాయి పెట్టేసి ఉంచేసాను. అండ్ ఒక కేక్ బౌల్ తీసుకొని దానికి చుట్టువైపులా ఆయిల్ రాసేసానండి. ఆయిల్ రాసేసి ఇట్లా మైదాని ఇలా పెట్టేసామనుకోండి అడుగు పట్టదు. కేక్ అనేది అడుగు పట్టదు. మనకు అదే షేప్లో కుక్ అయిపోయిన తర్వాత వచ్చేస్తుందండి. అలా చేసేసిన తర్వాత ఫస్ట్‌దైతే ఈ వైట్‌ది మొత్తం వేసేసాను కంప్లీట్‌గాను. దాని తర్వాత ఏదో సమ్ డిజైన్‌గా వేద్దాము అని అనుకున్నానండి. ఈ చాక్లెట్ అదే బిస్కెట్‌ది. కానీ ఏం డిజైన్ ఉన్నదిలే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా! మొత్తం కవర్ చేసేసినట్టుగా వేసేద్దాము. అది ఎలా వస్తదో చూద్దాము అనేసి ఇలా అయితే పైనే మొత్తం ఇలా వేసేసాను. ఎందుకంటే అది అసలు ఎట్లా వస్తదో కూడా నాకు తెలీదు. చెప్పాను కదా! నేను కేక్ చాలా సార్లు చేశాను కానీ ఇట్లా ఓరియోతో అయితే ఇదే ఫస్ట్ టైం. అందుకే అది సెపరేట్‌గా, ఇది సెపరేట్‌గా కలిపి మరీ చేస్తున్నాను. ఇంకా అదంతా చేశాక ఇలా కొట్టాలండి. ఎందుకంటే ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి ఫిల్ అయిపోతాయి. నీట్‌గా ఉంటదని. సో నేను అది సరిపోయేటట్టుగా కంటైనర్ సరిపోయేటట్టుగా పెద్దదొకటి బిర్యానీ తపేలా అంటే తీసుకున్నాను. దానిపైన వాటర్ కింద పెట్టుకుంటాం చూడండి చిన్న స్టాండు. ఆ స్టాండ్ పెట్టేసి దాని మీద ఈ కేక్ పెట్టేసి ఇంకా మూత పెట్టేశాను. నాకైతే దగ్గర దగ్గర ఒక 1 అవర్‌లా పట్టిందండి. ఎందుకంటే చాలా పెద్ద కేక్ అండి అది. పెద్ద బౌల్ అది. మీకు అలా చిన్నగా కనిపిస్తుంది కానీ. సో 50 మినిట్స్ అయ్యాక చూసాను. ఆ చాకు ఇలా పెట్టి గుచ్చితే చాలండి. అది నీట్‌గా వస్తే ఓకే. కుక్ అయిపోయినట్టుగే. అది కేక్ గానీ కుక్ కాకపోతే చాకుకు అతుక్కుంటది. అదొక్కటి మనం చూసుకుంటే ఇదైతే మాత్రం భలే వచ్చిందండి. చాలా స్పాంజీగా వచ్చింది. అది తిరిగేసేటప్పటికి వీడియో తీద్దాం అనేటప్పటికి మా అమ్మాయి వీడియో అయితే తీసింది. బట్ ఆన్ చేయడం మర్చిపోయిందండి. నేను ఇంకా తర్వాత చూసుకున్నాం ఇద్దరం. ఇదేందబ్బా ఆన్ చేయలేదని. ఇది భలే షేప్లో వచ్చింది. అడుగు కూడా ఏం అంటుకోకుండా వచ్చిందండి. కాకపోతే వెంటనే వేడి మీద తీసేస్తే మాత్రం కొంచెం క్రాక్స్ లాగా అంటే బ్రేక్ అయిపోతుంది, ఇరుగుతుంది మధ్యలో. కొంచెం చల్లగా అవ్వనియాలండి. అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అయినా పక్కన పెట్టేసాం అనుకోండి, ఆ బౌల్ అంతా చల్లగా అయిపోద్ది కనుక మనం ప్లేట్ పెట్టి తిరిగేసేస్తే వచ్చేస్తుంది. భలే వచ్చింది, భలే ఉందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఒకటి వైట్ది కదా, వైట్ది మధ్యలో ఓరియో బిస్కెట్, ఈ 2 కలిపి చేస్తే చాలా యమ్మీగా ఉందండి. ఒక్కసారి ట్రై చేయండి. యాక్చువల్గా మా పిల్లలకేమో కొందామని వెళ్ళాను. నార్మల్ కేక్స్ కొందాం అనుకున్నాను. బట్ ఎందుకులే ఆ కొనేదానికన్నా ఇంట్లో చేసుకుంటే బెస్ట్ కదా, బయట వాళ్ళు ఏదేదో వేస్తారు అనేసి. నెక్స్ట్ క్రీమ్ కూడా ఉంటుంది. వీళ్ళు కేక్ వదిలేసి క్రీమ్ని పట్టుకొని తింటూ ఉంటారండి. అందుకని ఇలా చేశాను. చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా వన్స్ ట్రై చేయండి. ఇంకా ఈ పనులన్నీ అయిపోయాక గీ ఉండేది, అదే మీగడ తీస్తూ ఉంటానండి. నెలకి 2 సార్లు అయితే నేను ఇలా నెయ్యి చేస్తాను ఇంట్లోనే. ఇది ఓన్లీ మా వరకే వాడతానండి. దేవుడికైతే మాత్రం నేను చిన్న బాటిల్ కొనుక్కుంటాను. అదే ప్రసాదాలకు వాడతాను. ఇదైతే వాడను. ఎవ్రీ 15 డేస్కి అయితే ఇట్లా నెయ్యి అయితే తీసుకుంటాను. గేదె పాలు తీసుకుంటాం మేము. పిల్లలకి పాలు ఇస్తాను కదా, దాంట్లో నుంచి అయితే వస్తుందండి. ఇదేదో బయట నుంచి ఏవేవో పాలంటే కంట్రీ డిలైట్ ఇలాంటి పాలు అంటారు కదా, నేను ఎందుకు నాకు దాని మీద నమ్మకం ఉండదులేండి. అది మీగడ అంటే పెద్ద రగ్గులా వస్తుంది. నాకు డౌట్, పాలలో అంత పెద్ద మీగడ ఎట్లా వస్తుందా అని ఒక చిన్న డౌట్ అండి. సో ఇలా ఇదొకటే నెయ్యి తీసేసి ఒక బాటిల్లో అయితే పెట్టుకుంటాను. సో ఎవ్రీడే ఇట్లానే ఏదో ఒక పనులు అయితే ఉంటూ ఉంటాయి. బట్ ఎవ్రీడే అయితే వీడియోస్ పెట్టలేనండి. ఎందుకో ప్రతిదీ తీయలేను, వీడియో తీయలేను. తీద్దాం అనుకున్నా సరే మర్చిపోతాను. 2 నిమిషాల్లో అవ్వాల్సిన పని కాస్త వీడియో తీస్తే హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ అయిపోతుందండి. సో ఇదైతే ఈ రోజుకి నాకు ఒక స్మాల్ వీడియో. అండ్ వెంకటేశ్వర స్వామి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నాకు ఆయన దర్శనం కలిగినందుకు. అండ్ అందరు కూడా చాలా హ్యాపీగా ఉండాలండి ఈ ఇయర్లో. ఇంకా దీనికి మించి ఏమంటారో కూడా నాకు తెలియదు. సో ఇదైతే నాది ఒక స్మాల్ వీడియో. మీలో ఎవరికైనా నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం వాళ్ళకి వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.